హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అను ఫుడ్. ఈరోజు మనము అటుకులతో ఎంతో రుచిగా ఉండే లడ్డు తయారు చేసుకుందాము. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని అందులోకి ఒక కప్ అటుకులు వేసి తక్కువ మంటపై 4 లేదా 5 నిమిషాల వరకు కరకరలాడే వరకు కూడా మనం వేయించుకోవాలి. వేగిన తర్వాత పక్కన పెట్టుకుందాము. అదే ప్యాన్లో ఒక కప్పు పల్లీలు కూడా వేసుకుని వాటిని కూడా వేయించుకుందాము. వాటిని కూడా పొట్టు తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మరొక బౌల్ తీసుకుని స్టవ్ మీద పెట్టుకుని మనం ఒక కప్పు అటుకులకి కప్పున్నర బెల్లము, తురిమిన బెల్లాన్ని వేసుకున్నాము. అలాగే అరకప్పు వరకు వాటర్ పోసుకుని బెల్లం అంతా కరిగేలాగా స్టవ్ మీద సిమ్లో పెట్టుకున్నాము. బెల్లం అంతా కరిగించుకోవాలి. చల్లారిన అటుకులను ఒక మిక్సీ బౌల్ తీసుకుని అందులో వేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకున్నాము. మరి మెత్తగా కాకుండా కొద్దిగా బరకగా ఉండేలాగా మిక్సీ పట్టుకోవాలి. పొట్టు తీసుకున్న పల్లీలను కూడా మిక్సీ పట్టుకున్నాము. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని అందులోకి 3 స్పూన్ల నెయ్యి వేసుకున్నాము. నెయ్యి వేడైన తర్వాత కొద్దిగా జీడిపప్పు, బాదం పప్పు కూడా వేసుకున్నాము. ఎండి కొబ్బరి పొడి అరకప్పు వరకు వేసుకుని ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న బెల్లాన్ని వడగట్టుకుంటూ అందులో పోసుకోవాలి. ఒకసారి కలుపుకున్న తర్వాత మనం మిక్సీ పట్టుకున్న అటుకులు అలాగే పల్లీల పొడి కూడా బెల్లంలో వేసుకున్నాము. మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి. పిండంతా బెల్లంలో కలిసేటట్టు కలుపుతూ ఉండాలి. వీడియోలో చూపించిన విధంగా అలా వచ్చేంత వరకు కూడా కలుపుతూ ఉండి అలా వచ్చిన తర్వాత మనం ఒక ప్లేట్లోకి తీసుకుందాము. రెండు నిమిషాల వరకు చల్లార్చి పెట్టుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడే చేతికి కొద్దిగా నెయ్యి రాసుకుని వీడియోలో చూపించిన విధంగా ఉండలు చేసుకోవాలి. లడ్డూలాగా చేతితో గుండ్రంగా లడ్డూలు చేసుకోవాలి. అంతే, చాలా సింపుల్గా అటుకులతో లడ్డు తయారు చేసుకో. ఇది చిన్నపిల్లలకు కూడా పెట్టవచ్చు. మనం బెల్లంతో చేసాం కాబట్టి చాలా హెల్దీ లడ్డు.